హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేస్తా అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. మార్నింగ్ 5కే లేచా అండి, ఎందుకంటే మా బాబుకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 5కి లేచి చదువుకుంటూ ఉన్నాడు. నేను కూడా లేచి నిద్ర లేవగానే ఎప్పుడైనా నేను చేసే ఫస్ట్ పని ఇల్లు ఉడ్చి మాప్ పెట్టేస్తా అండి. అలా మార్నింగే ఇల్లు నీట్గా ఉందంటే ఎందుకో చాలా హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటి ముందు కూడా మాకు కొంచెం ప్లేస్ ఉంటుందండి, అక్కడ కూడా ఊడ్చేసి మాప్ పెట్టేసేసి ముగ్గు పెట్టేసుకుంటా అండి. అలా గుమ్మం ముందు ముగ్గు చూసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే స్నానానికి వెళ్ళిపోతా అండి. స్నానం చేసుకొని వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను. పూజ చేసుకున్న తర్వాతే నేను కిచెన్లోకి వెళ్ళి కిచెన్ వర్క్ చూసుకుంటా అండి. చూసారా, ఈరోజు ముగ్గు అయితే ఇలా పెట్టాను. నా పూజ కూడా ఈరోజు ఇలా చేసుకున్నా అండి. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి పచ్చిమిర్చి టమోటా పచ్చడి చేద్దాం అని చెప్పి పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు తగ్గిపోతుంది. మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు, టమోటాలు, కొంచెం కళ్ళుప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత 3 చిన్న సైజు టమోటాలను తీసుకొని కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని రోట్లో వేసి దంచుకుందాం అండి. నేనైతే ఏ పచ్చడి అయినా సరే రోట్లోనే వేసి దంచి రెడీ చేస్తాను. ఎందుకంటే మిక్సీలో వేసామంటే పచ్చడి అనేది పేస్ట్ లాగా అయిపోయి టేస్టే ఉండదండి. ఇలా రోట్లో వేసి దంచుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, మనకి కొంచెం చేతులకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కొంచెం దంచేటప్పుడే నేను కొంచెం చింతొక్కు, తెలుసు కదండి అందరికీ, చింతకాయలతో చేస్తాం కదా చింతొక్కు, ఆ చింతొక్కు అలాగే లాస్ట్లో కొంచెం తెల్లగడ్డలు వేసేసి పచ్చడిని అయితే ఇలా దంచేసి రెడీ చేస్తాను. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకు తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. అలాగే దోశలోకి బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ టమోటా పప్పు రెడీ చేద్దామని చెప్పి కందిపప్పుని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసి ఉంచా అండి. ఇదిగో పప్పు కోసం ఒక ఆనియను, టమోటాసు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పప్పుని ముందు కొంతసేపు బాయిల్ అయితేను పైన ఇలా నురగలాగా వస్తుందండి. కొంతసేపు ఉడకనిస్తే ఆ నురగంతా తీసేసామంటే మనకి గ్యాస్ అనేది లేకుండా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదా, పప్పు తింటే నాకు గ్యాస్ పడుతుంది అలా అని. అలా లేకుండా ఉండాలంటే పప్పు ఉడికేటప్పుడు పైన నురగని తీసేసి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం, చింతపండు యాడ్ చేసి 3 విజిల్స్ రానిచ్చామంటే పప్పు అనేది ఉడికిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవడమే అండి. తాలింపు వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిచ్చామంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది కొబ్బరి నూనె అండి. నేను కొబ్బరి నూనెని తీసుకొని ఎండు కొబ్బరిని కొనుక్కొనేసి ఎండబెట్టి మిల్లు దగ్గర ఆడించి ఆయిల్ని హెయిర్కి యూస్ చేస్తా అండి. ఇప్పుడు ఆ కొబ్బరి నూనెలో కొంచెం మెంతులు, మందార పూలు, కొంచెం కరివేపాకు, గోరింటాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు. ఇవన్నీ వేసేసి కొబ్బరి నూనెలో మరగబెట్టి మరిగిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే ఒక బౌల్లో గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ ఏది ఉంటే అది దాంట్లో స్టోర్ చేసేసుకోవడమే. ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది, హెయిర్ స్మూత్గా ఉంటుంది, చిట్లిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.
అందుకని చెప్పి ఇవంతా వేసి మరిగిచ్చేసి అదే యూస్ చేస్తా అండి నేను. హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు హెడ్కి బాగా అప్లై చేసేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసా అంటే హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ అలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈ మీగడ అనేది నేను డైలీ 1 లీటర్ పాలు పోసే వాళ్ళ దగ్గర కొంటా అండి. ఆ పాలని కాచి ఫ్రిడ్జ్లో పెట్టామంటే పైన మీగడలా కట్టేస్తుంది. ఆ మీగడని నేను ఒక గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 డేస్కి ఒకసారి ఇలా నెయ్యి అయితే రెడీ చేస్తాను. ముందు ఆ మీగడనంతా ఒక బౌల్లో వేసేసుకొని మనం మజ్జిగ జిలికే కవ్వం ఉంటుంది కదండి, ఆ కవ్వం తీసుకొని మజ్జిగని ఎలాగైతే జిలుగుతామో అలాగే దీన్ని కూడా జిలుగుతూ ఉంటే ఇలా వెన్న రెడీ అవుతుంది. మనం ఇలా జిలికేటప్పుడే ఫ్రిడ్జ్లో వాటర్ కనుక వేసామంటే వెన్న అనేది త్వరగా వచ్చేస్తుందండి. అలా వచ్చిన వెన్నని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వేరే బౌల్లో వేసేసుకొని దీన్ని కరగబెట్టుకున్నామంటే నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇంట్లో తయారు చేసే నెయ్యి కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కొన్న నెయ్యి అయితే ఏవేవో కలుపుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా. నేనైతే నెయ్యిని ఇంట్లోనే రెడీ చేస్తాను. అది బాయిల్ అవుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి కదా. ఈ నెయ్యిని వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు, పప్పులు దేంట్లో వేసుకు తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. అలా రెడీ అయిన తర్వాత ఈ నెయ్యిని కూడా కొంచెం చల్లారనిచ్చాక ఒక బౌల్లో వేసేసుకోవడమే. నెక్స్ట్ సింక్లో సామాన్లు అయితే ఈరోజు చాలా ఉన్నాయండి. అవి మొత్తం కడిగేసేసుకొని ఇది గ్యాస్ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను. నేను డైలీ అంతే అండి. వంట అయిపోగానే నేను చేసే పని సామాన్లన్నీ కడిగేసుకోవడం, ఆ తర్వాత స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలా స్టవ్ దగ్గర నీట్గా ఉంటేను ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేనండి మనీ ప్లాంట్ని చిన్న ఒక డబ్బాలో పెట్టేసి ఉంచాను. అది కింద పడి పగిలిపోయినట్టుందండి. అందుకని చెప్పే దాన్ని వేరే కుండీలోకి మారుస్తున్నాను అంతే. వేరే కుండీలో మట్టి గట్టిగా అయిపోయినట్టుందండి. అందుకని అదంతా తీసేసి ఈ మొక్కని ఆ కుండీలో పెడుతున్నా అండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, కానీ మాకు ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి. కానీ ఉన్నంతలో ఏవో ఒక మొక్కలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మొక్కల్ని ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు కూడా మొక్కలు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.